హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన ఛానల్ నేమ్ వచ్చి స్టడీ ఫర్ యువర్ వాల్యుబుల్ డ్రీమ్స్. ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే మీకోసం, నా కోసం, మనందరి కోసం మనం చదువుకుంటే మన డ్రీమ్స్ని సక్సెస్ చేసుకోవచ్చని సో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ 2025. సో ఫ్రెండ్స్, రైల్వే టికెట్ కలెక్టర్ నుంచి మంచి నోటిఫికేషన్, చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్, ఏజ్, పూర్తి వివరాలు ఈ వీడియో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి ఫ్రెండ్స్. లెట్స్ గో. రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ 2024 to 2025. అప్లై ఆన్లైన్ నోటిఫికేషన్, వేకెన్సీ, లాస్ట్ డేట్. పూర్తి వివరాలు చూసేద్దాం. The Railway Recruitment Board RRB have released the much awaited notification for Railway Ticket Collector Recruitment 2024 to 2025 with 11,250 vacancies. This recruitment drive opens upon a promising career with birth for candidates seeking government jobs in the railway sector. సో ఫ్రెండ్స్, 2024 నుంచి 2025 లోపు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తా అన్నారు. సో రిలీజ్ అయితే చేస్తారు. 11,250 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి January 10, 2024. ఇంకా 4 days మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి February 27, 2025 విత్ ఎన్ ఎక్స్టెండ్ ఆఫ్ ఫీజ్ సబ్మిషన్ 28. ఒక రోజు అయితే గడువు పెంచారు February 28, 2025కి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దీని ఇంకా పూర్తి వివరాలు చూసేద్దాం. రైల్వే టికెట్ కలెక్టర్ యొక్క ఓవర్వ్యూ టేబుల్ అవన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టికెట్ కలెక్టర్ పత్తి అయితే మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 11,250 వేకెన్సీస్, ఆల్ ఇండియా వేకెన్సీస్ కాబట్టి దీని యొక్క అప్లికేషన్ డేట్ అయితే చెప్పాను కదా, 10 January 2025. లాస్ట్ డేట్ వచ్చి 27 February 2025. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకేమో 250 రూపాయలు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ రైట్ ద ఎగ్జామ్ అండ్ దే క్వాలిఫై ద నేషనల్ వైడ్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, నేషనల్ వైడ్ ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు క్వాలిఫై, మంచి జాబ్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని యొక్క ఓవర్వ్యూ వచ్చి రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, పోస్ట్ నేమ్ రైల్వే టీసీ జాబ్స్, టోటల్ వేకెన్సీస్ 11,250, నోటిఫికేషన్ రిలీజ్ డేట్ December 2024. అంటే మనకు నోటిఫికేషన్, షార్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో డిసెంబర్లో వచ్చింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ January 10. దీని యొక్క అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చి February 27. ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చి 28, 2025. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి ఇండియాలో ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, జాబ్ లొకేషన్ కూడా ఇండియాలో ఉంది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లై చేయడానికి మనకి అప్లై చేసి పెడతాం ఫ్రెండ్స్. మీరు చిన్న కామెంట్ చేయండి, అప్లై చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ Kalyan069కి కామెంట్ చేస్తే నేను అప్లై చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ క్లాస్ 10th, అంటే 10th క్వాలిఫై అయిపోవాలి. అలాగే ఇంటర్మీడియట్ కూడా క్వాలిఫై అవ్విన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబుల్ అనమాట. మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 28 years. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ వీకర్ డిజేబిలిటీ ఉంటుంది కదా, వాళ్ళకి 10 years. దీన్ని కొంచెం మంచిగా ఆలోచించి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఆన్లైన్. వెబ్సైట్లోకి వెళ్తాం. వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ ఐడీస్ క్రియేట్ చేసుకుని ఈమెయిల్ ఐడితో ఫాలో అయితే అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ ఫిల్ చేస్తే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెడితే అప్లికేషన్ అయితే ఫీజు కట్టేస్తే మనకి అప్లై అయిపోద్ది ఫ్రెండ్స్. దీని యొక్క అప్లై లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, అలాగే యూట్యూబ్ బయోలో కూడా పెడతాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ చేయండి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వాళ్ళకి 250 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపాయలు. సో ఫ్రెండ్స్, దీనికి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్డ్ సిగ్నేచరు, 10th class 12th class మార్క్ షీట్స్, బర్త్ సర్టిఫికేటు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, డిజేబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు ఏమైనా ఉంటే అవన్నీ. తర్వాత దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్, క్వాలిఫై అయితే జాబ్ వచ్చేసినట్టే. డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషను, ఫైనల్ మెరిట్ లిస్టు. దీని యొక్క శాలరీ డీటెయిల్స్ వచ్చి బేసిక్ పే 21,700 నుంచి 81,000. గ్రేడ్ పే ఇవన్నీ 2,400. ఈ అలవెన్సెస్ అన్నీ కలిపి మనకి అప్రాక్సిమేట్గా 40,000 నుంచి 50,000 వరకు వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఎడిషనల్ ప్యాక్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చి ఫ్రీగా ట్రావెల్గా ఎక్కడికైనా ఫ్యామిలీతో ట్రిప్ వేసుకోవచ్చు. మెడికల్ బెనిఫిట్స్ రైల్వే హాస్పిటల్స్లో చూపించుకోవచ్చు. జాబ్ సెక్యూరిటీ అండ్ పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చి స్టార్టింగ్ డేట్ వచ్చి January 10 నుంచి లాస్ట్ డేట్ February 27 వరకు. ప్లీజ్ ప్రతి ఒక్కరు 10th, 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.